Hello guys, welcome to our next video and first of all welcome to BTech Wala channel. Friends, ఈ వీడియోలో మనం magnitude and direction of the resultant force అయితే కనుక్కున్నాం అనమాట. సో ఇదైతే ఇచ్చాడు మనకి. దీన్ని ఏమంటున్నాడు, దీని రిజల్టెంట్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అయితే కనుక్కోమని చెప్తున్నాడు అనమాట. సో వాడు ఇచ్చిన డేటా ఏంద్రా అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇది వై నెగిటివ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ నెగిటివ్ అవుతుంది. దీంట్లో మనకు వాడు ఇచ్చిన డేటా ఏంటంటే ఒక ఫోర్సు 20 న్యూటన్ ఫోర్స్ వచ్చి 30 degrees యాంగిల్తో అయితే ఈ విధంగా అయితే వెళ్తుంది. ఇంకొకటి 30 న్యూటన్ ఫోర్స్ 45 degrees యాంగిల్లో ఈ విధంగా వెళ్తుంది ఈ డైరెక్షన్లో. ఇక్కడ 35 న్యూటన్ ఫోర్స్ 40 degreesతో ఈ డైరెక్షన్లో అయితే వెళ్తుంది అనమాట. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అయితే కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏంద్రా అంటే magnitude formula R equal to root of summation of horizontal forces square plus summation of vertical force square. And direction ki formula endra ante theta equal to tan inverse of summation of vertical forces by summation of horizontal forces. So ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ తెలవాలి, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ తెలవాలి. సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ అండ్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అయితే తెలవాలన్నమాట. సో ఫస్ట్ మనం సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ కనుక్కోవాలంటే ఈ డయాగ్రామ్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎట్లా సింప్లిఫై చేశానంటే జస్ట్ నేను యాజ్ యూజువల్ నేను ఎట్లా చెప్తానో అట్లా ఫాలో అయిపోయినాయి. ఇక్కడ 20 న్యూటన్ ఫోర్స్ ఉంది కదా, దీనికి మనం హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ అయితే కనుక్కోవాలన్నమాట. సో హారిజాంటల్ అంటే ఈ డైరెక్షన్లో పోతుంది, వర్టికల్ అంటే ఈ డైరెక్షన్లో పోతుంది. సో హారిజాంటల్ ఇక్కడ జస్ట్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక వర్టికల్ లైను, ఒక హారిజాంటల్ లైన్ ఇక్కడ కానీ సేమ్ యాంగిలే ఉంటుంది. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కానీ సేమ్ యాంగిల్ యాక్ట్ అవుతుంది. ఇది హారిజాంటల్ లైను, ఇది వర్టికల్ లైను. దీని యొక్క ఫోర్స్ ఏముంటుంది అంటే 20 cos 30 degrees. ఇప్పుడు చూడండి, ఇంకొక షార్ట్ చెప్తా. హారిజాంటల్ అయితే కాస్ థీటా వస్తుంది, వర్టికల్ అయితే సైన్ థీటా వస్తుంది. ఇది అది వెళ్ళే డైరెక్షన్ బట్టి మైనస్ ప్లస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఆ మైనస్ ప్లస్గా నేను చెప్తా. సో ఇది మనకి ఇప్పుడు ఈ ఫోర్స్ ఇక్కడ మనకి హారిజాంటల్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి 20, ఇక్కడ ఫోర్స్ 20 cos 30 degrees. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎట్లా పోతుంది అంటే వర్టికల్ డైరెక్షన్లో పోతాం కదా. సో 20 వర్టికల్ అయితే ఏమొస్తుంది, సైన్ వస్తుంది, సైన్ 30 degrees. సో ఇది రాసుకోవాలి. సేమ్ ఇక్కడికి వచ్చే కొందికి ఇక్కడ 30 న్యూటన్ ఫోర్స్ 45 degrees యాంగిల్లో పోతుంది ఈ డైరెక్షన్లో. సో మనం కానీ ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ అదే డైరెక్షన్లోనే ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ అయితే తీసుకుంటాం. ఇక్కడ హారిజాంటల్గా ఏమొస్తుంది 30 cos 45 degrees అయితే వస్తుంది. ఇక్కడ వర్టికల్ లైన్కి 30 sin 45 degrees అయితే వస్తుంది. ఓకేనా? సేమ్ ఇంకొక ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఇక్కడ యాక్ట్ అవుతుంది విత్ 40 degrees యాంగిల్లో. సో మనం దీనికి ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ అనేది గీసాము. సో హారిజాంటల్కి ఎప్పుడు కాస్ వస్తుంది కాబట్టి 35 cos 40 degrees, ఇక్కడ 35 sin 40 degrees. ఓకేనా? అర్థమైంది ఇవి ఎట్లా గీసినాం అనేసి. ఇదైతే సింపుల్. ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ తీసుకుంటాం. హారిజాంటల్ లైన్కి అయితే కాస్ థీటా అనేది వస్తుంది, వర్టికల్ లైన్కి అయితే సైన్ థీటా అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఇక్కడ ఇవి అయితే హారిజాంటల్గా పోతున్నాయో వాటిని అన్నింటినీ మనం సమ్ చేయాలన్నమాట. ఇక్కడ హారిజాంటల్గా పోయేటివన్నీ ఏమున్నాయి, ఇక్కడ 20 cos 30 degrees ఉంది, ఇక్కడ 30 cos 45 degrees ఉంది, ఇక్కడ 35 cos 40 degrees అయితే ఉందన్నమాట. సో మనం దీన్ని ఇప్పుడు ప్లస్ చేసేయాలన్నమాట. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ మనకి వెదర్ పాజిటివ్ డైరెక్షన్లో పోతుందిరా అంటే అక్కడ ప్లస్ వస్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో పోతుందిరా అంటే అక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటానా, ఎక్స్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో పోతే అది పాజిటివ్ ఎక్స్, అదే ఎక్స్ యాక్సిస్ ఆ పాయింట్ నుంచి రివర్స్లో పోయిందిరా అంటే అది నెగిటివ్ ఎక్స్. ఓకేనా? సేమ్ కేసు వై యాక్సిస్. కానీ వై యాక్సిస్ మనకి ఎప్పుడు పైకి వెళ్ళిందిరా అంటే అది పాజిటివ్ వై యాక్సిస్, అదే వై యాక్సిస్ మనకి కిందికి వచ్చి రివర్స్లో వెళ్ళిందిరా అంటే అది నెగిటివ్ వై యాక్సిస్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా.
సో ఈ డైరెక్షన్ బట్టి మనం ప్లస్ ఆర్ మైనస్ అనేది డివైడ్ చేస్తాం అనమాట. సో సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఒక హార్జాంటల్ ఫోర్స్ ఉంది, అదేంది 20 cos 30 degrees. అది ఏ డైరెక్షన్లో పోతుంది? పాజిటివ్ డైరెక్షన్లో పోతుంది. సో 20 cos 30 degrees అట్లా రాసుకుంటాం. ఇంకొక హార్జాంటల్ ఫోర్స్ ఆడుంది, ఇక్కడ ఉంది 30 cos 45 degrees. అది ఏ డైరెక్షన్లో పోతుంది? నెగిటివ్ డైరెక్షన్లో పోతుంది. సో మైనస్ 30 cos 45 degrees. ఓకేనా. ఇంకొక హార్జాంటల్ ఫోర్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అదే డైరెక్షన్లో పోతుంది, అది కానీ నెగిటివ్ డైరెక్షన్లో పోతుంది. సో మైనస్ 35 cos 40 degrees. సో దీన్ని మనం సింప్లిఫై చేసినారంటే ఏం లేదు, ఈ వాల్యూని తీసుకోబోయేసి మనం క్యాషనర్లో కొట్టినారంటే వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం సింప్లిఫై చేసినారంటే మనకు వచ్చే వాల్యూ టోటల్గా 30.7 న్యూటన్స్. ఓకేనా, ఇవంతా న్యూటన్సే కదా. ఇది సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్స్. ఓకేనా. సేమ్ సినారియో సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ కానీ ఉపయోగపడుతుంది అనమాట. సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు వర్టికల్ ఫోర్సెస్ అన్నింటిని కలుపుకోవాలి. పాజిటివ్ డైరెక్షన్లో పోయేటి పాజిటివ్, నెగిటివ్ డైరెక్షన్లో పోయేటి నెగిటివ్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే వస్తుంది 20 sin 30 degrees. ఇది వర్టికల్ది కదా. సో ఇక్కడ ఇక్కడ ఏ డైరెక్షన్లో పోతుంది? పాజిటివ్ డైరెక్షన్లో పోతుంది. సో 20 sin 30 degrees. నెక్స్ట్ ఇంకో ఫోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 30 sin 45 degrees. ఇది ఏ డైరెక్షన్లో పోతుంది? పాజిటివ్ డైరెక్షన్. సో ప్లస్ ఎంతది? 30 sin 45 degrees. ఇంకొక ఫోర్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇది 35 sin 40 degrees. ఇది ఏ డైరెక్షన్లో పోతుంది? నెగిటివ్ డైరెక్షన్లో. సో మైనస్ 35 sin 40 degrees. సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 33.7 న్యూటన్స్ వస్తుంది. ఏంది? సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. సో మనకు కావాల్సిన రెండు మేజర్ వాల్యూలు అయితే దొరికేసినాయి అనమాట. సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ అండ్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. సో మనం ఇప్పుడు సింపుల్గా ఒక నిమిషం, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా ఈ వాల్యూని తీసి సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ని వర్టికల్ ఫోర్సెస్ని ఇక్కడ ఉండే ఫార్ములాలో పెట్టేస్తాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ స్క్వేర్. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ ఎంత? మైనస్ 30.7 స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఎంత? 33.7 స్క్వేర్. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఆర్ ఈక్వల్ టు 45.6 న్యూటన్స్ అయితే వస్తుంది అనమాట. సో మనకి మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు 45.6 న్యూటన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? డైరెక్షన్ కనుక్కోవాలి. సో డైరెక్షన్ ఫార్ములా ఏంది? థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్. సో థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఎంత? 33.7 డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ హార్జాంటల్ ఫోర్సెస్ మైనస్ 30.7 క్లోజ్ చేసాం. సో మనం దీన్ని వాల్యూని మనం క్యాల్కులేషన్లో పెడితే ఏమొస్తుందంటే టోటల్ ఫైనల్ వాల్యూ 47.7 degrees. సో ఇదేంది? ఇది డైరెక్షన్ థీటా ఈక్వల్ టు 47.7 degrees. సో మనం ఇచ్చిన ప్రాబ్లంకి చాలా సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అయితే కనుక్కున్నాం అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నాయంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే దెన్ వీలైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే దెన్ గైస్, బై. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.